కొంతమంది ఇలా అనుకుంటారు. నేను ఒక గుడికి వెళ్తున్నా, ఆ గుడి దగ్గరకి ఇట్లా చాలామంది జనాలు ఉంటారు, చాలామంది భక్తులు ఉంటారు కదా! అంతమందిలో దేవుడు నా కష్టాన్ని వింటాడా, నా బాధని వింటాడా, నేను వచ్చింది దేవుడు చూస్తాడా అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. అలాంటి వాళ్ళకే ఒక చిన్న స్టోరీ చెప్తా వినండి. ఒక ఊర్లో అందరు చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికీ అమ్మవారు పోస్తుంటుందన్నమాట. అమ్మవారు పోస్తుంటే ఒక ఆమె చూసి ఈ ఊర్లో ఉన్నోళ్ళందరికీ అమ్మవారు పోస్తుంది కదా! నేను ఈ ఊర్లో నుంచి వెళ్ళిపోతే నాకేం కాదేమో, నా పిల్లని తీసుకొని నేను పోతా అని చెప్పేసి పాపని ఎత్తుకొని ఊరు వదిలి వెళ్ళిపోతుందన్నమాట. ఊరు వదిలి వెళ్ళిపోతుంటే మధ్యలో ఒక చెట్టు కింద ఎండకి అలసటగా ఉండి విశ్రాంతి తీసుకోవాలని చెప్పేసి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటది. తీసుకున్నప్పుడు అమ్మవారు చూసి, అమ్మవారు ముసలమ్మ అవతారం ఎత్తి, అమ్మవారు వచ్చి నా నెత్తిన బాగా పేలు గారుస్తున్నాయి చూడు అని చెప్పేసి అమ్మవారు చెట్టు కింద కూర్చున్న ఆమె దగ్గర అయితే పేలు చూపించుకుంటదనమాట. పేలు చూపించుకోవడానికి కూర్చుంటే పాపల్లాగా దిగగానే ఎన్నో కళ్ళు అవుపడుతుంటాయి అమ్మవారు. అమ్మవారు కళ్ళు అవుపడుతుంటే, పిచ్చిదానా, నేను భూపాప భూప్రపంచం ఎంతవరకు ఉందో అంతవరకు నేనే ఉన్నా. నువ్వు ఏ రాష్ట్రం పోయినా, ఏ దేశం పోయినా, ఏ ఊరికి పోయినా గానీ నేను రాలేనంటావా అని చెప్పి అమ్మవారంటే, అమ్మవారు భూప్రపంచం మొత్తం ఉంటది. ప్రతి అడుగు అడుగున అమ్మవారే ఉంటది. కాబట్టి నేను చెప్పేదేందంటే, ఇలా అమ్మవారు నన్ను చూస్తదా, నా బాధ ఇంటదా, నా కష్టం ఇంటదా అని ఎప్పుడు అనుకోవద్దు. ఆ డౌట్ పెట్టుకొని వెళ్తే మనకే బాగోదు. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్పేదేందంటే, ఏ డౌట్ పెట్టుకోకుండా నా అమ్మవారు ఉంది గదా అని చెప్పేసి అమ్మవారిని కొలుసుకోర్రి. అందరికి మంచి జరుగుతది. ఓం నమః శివాయ.